నువ్వు కార్యం సాధించాలంటే ఆకర్షించగలిగిన వాటి పట్ల ఆకర్షితుడవు కాకుండా ఉండడం నీకు అలవాటు కావాలి. అంతేగాని అది నన్ను ఆకర్షించిందండి పాడిపోయానండి అంటే అన్నీ ఆకర్షిస్తుంది. అది నీ బలహీనత. నీ మనసుకి ఆ బలహీనత ఉన్ననాడు నీవు ఎన్ని శక్తులున్నా కొరగానివి. నీవు దానికి నిగ్రహించుకోగలిగితే నువ్వు ఉన్నతిని పొందుతావు. దీని కొరకు హనుమత్ ఉపాసన దేశకాలములతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా హనుమత్ ఉపాసన అవసరమే. వ్యాపారంలో ఆ లక్షణం ఉండాలి, ఉద్యోగంలో ఆ లక్షణం ఉండాలి, విద్యార్థి ఆ లక్షణం ఉండాలి, ప్రవచనం చేసిన ఆ లక్షణం ఉండాలి. నీవు చెప్పే విషయం తప్ప ఇతర విషయముల పట్ల నీవు ఆకర్షించడం కాకూడదు. నీకు ఆ భయం ఉండకూడదు. నువ్వు నమ్మినది ఏదో అది నువ్వు చెప్పడానికి నువ్వు భయపడకూడదు. అది ధృతి, అది ధైర్యం. నిర్భయత్వమనోగత ఆజాడ్యం వాక్పటుత్వంచ అనుమస్మరణాత్మకమే. కాబట్టి ఆయన